గైస్ మనమైతే తనుజ కళ్యాణ్ పేరు మీద మంచి సినిమా తీయబోతున్నాం. ఎలా ఉంటుందంటే ఎక్సలెంట్ స్టోరీ నీకు చెప్తాను. ఓకే ఎలా ఉందో చాలు, ఓకేనా? అటు ఆడియన్స్ కూడా డిసైడ్ చేస్తారు. గైస్ ఎవరు ఏమనుకోవద్దు, కొంచెం నా వాయిస్ అటు ఇటు ఉంటుంది, బట్ మీరు స్టోరీని వినండి, నా వాయిస్ కాదు, నా కంటెంట్ వినండి, ఓకేనా? సో కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా తనుజ ఫ్యాన్స్ అయినా, ఎందుకంటే వాళ్ళిద్దరికి ఒక స్టోరీ పడి అంటే చాలామంది డైరెక్టర్లు ఉంటారు, బట్ వాళ్ళు బిగ్ బాస్ కాబట్టి ఎవరైనా ఛాన్స్ వస్తున్నాయి కాదంటలేదు. బట్ ఏంటంటే నేను ఒక స్టోరీ ఉంది, ఆల్రెడీ 2-3 స్టోరీలు చెప్పాను, కొంచెం అటు ఇటు బాగోలేదు అన్నారు. ఈసారి ఎక్సలెంట్ స్టోరీ, ఓకేనా? చాలా ప్యూర్, ఓకేనా? నేచురల్ విలేజ్ స్టైల్ లవ్ స్టోరీ అండ్ డివోషనల్ మూవీ, ఓకేనా? చాలా చాలా బాగుంటుంది, దైవభక్తి, ఓకేనా? అలాగే మనకి ఇటు లవ్ స్టోరీ మొత్తం అన్ని ఎమోషన్స్, సాడ్స్ మొత్తం అన్నీ ఉంటాయి అన్నమాట. అసలు స్టోరీ ఏంటని తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, ఓకేనా? అలాగే తనుజ కళ్యాణ్ గురించి మీకు ఒక లాస్ట్లో ట్విస్ట్ అయితే ఉంటుంది. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. మీకు వాయిస్ కొంచెం ఇబ్బందికరంగా అనిపించవచ్చు, బట్ వెయిట్ చేయండి లాస్ట్ వరకు. మీరు అనుకున్న కళ్యాణ్ తనుజ ఎక్కడైతే మీరు సినిమాలో చూడాలి, ఓకేనా? ఎక్కడైతే వాళ్ళు సినిమాలో యాక్ట్ చేయాలని మీరు అనుకున్నారో నేను అదే స్థాయిలో తీసుకెళ్తా వాళ్ళని, ఓకేనా? 100% అందరి స్టోరీ ఎక్సలెంట్ స్టోరీ ఉంది, ఒకసారి వినండి. ఇంకా సోది లేకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అది, ఓకేనా? ఇక టాపిక్లోకి వెళ్దాం. ప్రజెంట్ చూసుకుంటే నేను ఇంకా టైటిల్ అయితే ఏమవ్వలేదు, బట్ స్టోరీని స్టార్ట్ చేస్తా. కెమెరా యాక్షన్, మన కెమెరాలా రాగానే రోలింగ్. హీరో వాళ్ళ ఫాదర్, హీరో వాళ్ళ మదర్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, వాళ్ళక పూర్ గోడ్స్లో నివసిస్తారు. అది కూడా వాళ్ళు దేవుడికి సేవ చేసుకుంటూ ఒక దేవాలయం పక్కనే చిన్న గుడిసెలో నివసిస్తారు. ఇంకా హీరోయిన్ మ్యాటర్కి వద్దాం. కాసేపు ముందు హీరో ఇంట్రడక్షన్ చూసిన తర్వాత అక్కడికి వెళ్దాం. మనకి కెమెరా రాగానే హీరో వాళ్ళ డాడీ పనిచేస్తూ ఉంటారు. అంటే గుడి దగ్గర దేవుడికి పూజ చేసుకొని ఊర్లో ఏమైనా చిన్న చిన్న పనులు ఉంటే పనికి వెళ్తారు. వాళ్ళ మమ్మీ ఇంటి దగ్గర ఉండి చిన్న చిన్న వంటలు పనులు చేసుకుంటుంటుంది. అయితే వీళ్ళు బాగా పూర్ అనమాట. వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో ఆ ప్లేస్లో శివాలయం, ఓకేనా? శివుడు తెలుసు కదా, పరమేశ్వర్. అయితే వాళ్ళు ఉన్న దగ్గర ఘాట్ అనమాట అది. ఆ కిందని శివలింగం దొరుకుతుంది. అటు హీరోకి తెలీదు, హీరో వాళ్ళ డాడీకి తెలీదు. కానీ మీరు అనుకోవచ్చు ఈ స్టోరీ సినిమాల్లో ఉంటుంది. ఇప్పుడు అంజీ సినిమా ఉంది, హనుమాన్ సినిమా ఉంది. రెండిట్లకి ఏంటి, ఇప్పుడు దానికి ఎండ తగిలితేనే పవర్స్ వస్తాయి చిరంజీవి కానీ ఇక్కడ హనుమాన్ హీరోకి కానీ. సినిమాని మించిన సినిమాలో స్టోరీలు 100 ఉంటాయండి. కానీ నేను ఏ స్టోరీని కాపీ కొట్టడం అలాంటివి ఉండదు, నేను ఓన్గా, ఓకేనా? ఈ స్టోరీ వినండి, ఎక్సలెంట్ ఉంటుంది. ఈ స్టోరీగా నేను అనుకున్నట్టుగా తీస్తే పక్కా హిట్ అవుతుందని నా నమ్మకం ఉంది. అయితే అలా ఉన్న తర్వాత శివాలయం అంటే వాళ్ళు ఉన్న ప్లేస్లోనే ఒక ఘాట్ అనమాట, అంటే కొండ ఏరియాలో ఉంటారు. కొండ పక్కనే వాటర్ ప్రవహిస్తూ ఉంటుంది కొండపై నుంచి, ఓకేనా? అయితే కిందనే శివాలయాలు ఉంటాయన్నమాట. ఒకప్పుడు వాళ్ళ తాతకి ఒక శివలింగం దొరికితే తీసుకొచ్చి పూజించి దేవుడి గుడి కట్టి అక్కడ ఉంటారనమాట. లాస్ట్కి తను చాలా శక్తివంతుడు, దేవుడు కూడా తనకు కనిపిస్తాడు. అసలు ముందుకు ఏం జరగబోతుంది అన్నీ కూడా వాళ్ళ తాతకి తెలుసు, ఓకేనా? ఇదంతా స్టోరీ, అసలు ఏం జరిగింది, శివాలయం ఎక్కడుంది, సో దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఎలా, మొత్తం అంతా స్టోరీని రాసుకొని ఒక బుక్లో పెడతాడు. కానీ పేదరికంలో పడతారు. సో కళ్యాణ్ డైలీ స్కూల్కి వెళ్ళడం, తర్వాత స్కూల్ నుండి ఇంటికి రావడం, చిన్న చిన్న పని చేస్తూ ఉంటారు. కొందరు ఎక్కడి నుండి, అమెరికా నుండి, ఆఫ్రికా నుండి వచ్చి ఆ కొండ ఏరియాలో డైమండ్లు, ఓకేనా, అంటే వజ్రాలు, వనమూలికలు దొరుకుతాయని చెప్పేసి ఇప్పుడు మనకి ఎవరైతే హీరో ఉన్నారో అక్కడ హీరో పేరు కళ్యాణ్ అని తీసి అక్కడ నా పేరు పెట్టుకుంటా భాస్కర్, ఓకేనా? అక్కడ భాస్కర్ని ప్రతి ఒక్కరు భాస్కర్ వాళ్ళ డాడీ దగ్గరకు వచ్చి కొండ ఏరియాలో డైమండ్స్ ఉన్నాయని తెలుసుకొని ఎక్కడి నుండి బయట నుండి వెళ్ళి సైంటిస్టులు అక్కడ వాళ్ళు అడుగుతారు, మీకు కొంచెం డబ్బు ఇస్తాం, మాకు సహకరించండి, ఇక్కడ చిన్న చిన్న మేము తవ్వకాలు తవ్వుతుంటే వాళ్ళు ఒప్పుకోరు. ఈ ప్లేస్ దేవుడికి సంబంధించింది, అది దైవగల డైరెక్టర్ పరమేశ్వర్ గారే ఇక్కడ నివసించారు అని చెప్పేసి అంటారనమాట. ఈ ప్లేస్ ఎవరికి ఇవ్వడానికి వీలు ఉండదు అంటే. సో వాళ్ళు దౌర్జన్యంగా కొట్టి తిట్టి స్టార్ట్ చేస్తారు బాంబులు వేయడానికి. కానీ ఎన్ని బాంబులు పేల్చినా సరే అక్కడ ఎటువంటిగా చిన్న రాయి కూడా పేలదు. ఎందుకంటే అక్కడ దైవశక్తి ఉంది, అక్కడ దేవుడు ఉన్నాడు కాబట్టి వాళ్ళు భయపడి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఇంక వాళ్ళ జోలికి రారు. అప్పుడు అర్థమవుతుంది అక్కడ నిజంగా శక్తులు ఉన్నాయి, అక్కడ దేవుడు ఉన్నాడని చెప్పేసి.
కానీ వీళ్ళు పనీలు మామూలుగా చేసుకుంటూ ఉంటారు. లాస్ట్కి అలాగా సినిమా అవుతూ ఉంటుంది. ఓకేనా. తర్వాత ఏం జరిగిందంటే ఇంకా మొత్తం ఒకటే స్టోరీ అయితే మీకు అర్థం కాదు కదా. ఇక్కడ నుండి సినిమా స్టార్ట్ అవుతుంది. ఇది పార్ట్ 1. పార్ట్ 2 చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకేనా. ఇక మీకు స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఓకేనా. పార్ట్ 2 ఎంతమంది కావాలో కింద కామెంట్ చేయండి.